లైవ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పునరుజ్జీవ పథకంతో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. 2000 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం చేసేందుకు నడుం బిగించింది. కాసేపట్లో ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం ఆధునికీకరణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పోచంపాడులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం కేసీఆర్. శంకుస్థాపన పనులకు రంగం సిద్ధమైంది. టీవీ9 స్క్రీన్పై మీరు చూడొచ్చు. శంకుస్థాపన కోసం రంగం సిద్ధం చేశారు. ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ వచ్చిందే తడవుగా ఈ శంకుస్థాపన చేసి ఆ తర్వాత పోచంపాడు వెళ్లనున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్ఆర్ఎస్పిలోకి నీరు రాని సమయంలో కాళేశ్వరం నుంచి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ తోటి రోజుకు 1 టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 60 టీఎంసీల నీటిని పంప్ చేసి ప్రాజెక్టుని నింపడమే ఈ పునరుజ్జీవ పథక లక్ష్యం. ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకాన్ని కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏడాది లోపే దీన్ని పూర్తి చేయాలని ఆయన ఇరిగేషన్ శాఖను ఆదేశించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పునరుజ్జీవ పథకం కేసీఆర్ ప్రారంభిస్తున్నారని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 1000 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్, మరో 1000 కోట్ల రూపాయల ఎస్ఆర్పి ప్రాజెక్టు ఆధునికీకరణకు కేటాయించనున్నట్లు చెప్పారు. టీవీ9 స్క్రీన్పై లైవ్ దృశ్యాలని చూస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్ కోసం వేచి చూస్తున్నారు. అలాగే అక్కడ జరుగుతోన్న పనులను ఆయన పర్యవేక్షిస్తున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు. ఇంకా మంత్రివర్గ సహచరులు మరికొద్దిమంది మనకి కనిపిస్తున్నారు. సో ఇప్పుడు కేసీఆర్తో పాటు మంత్రి హరీష్ రావు, అలాగే నిజామాబాద్ ఎంపీ కవిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన జరగబోతోంది. 2000 కోట్ల రూపాయలతోటి ఈ రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తీసుకురావడం ప్రాజెక్టులోకి, అట్ ది సేమ్ టైం ఆధునికీకరణ కోసం మరొక 1000 కోట్లు కేటాయించనున్నారు. ఏడాది లోపే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి దాదాపు 16 లక్షల ఎకరాలకు నీరందివ్వడమే టార్గెట్గా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణ రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. తొలి దశలో 8 లక్షల ఎకరాలకు, రెండవ దశలో 6 లక్షల ఎకరాలకు నీరందుతుంది. మొత్తం 14 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. మహారాష్ట్ర వల్ల ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు అసలు నీరే రావట్లేదని, కనీసం తాగునీటి అవసరాలు కూడా తీరట్లేదని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మరికొద్దిసేపట్లోనే సీఎం కేసీఆర్ ఈ శంకుస్థాపన పనులకు శంకుస్థాపన చేయడానికి నిమిత్తం అక్కడికి రానున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పునరుజ్జీవ పథకంతో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. 2000 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు నడుం బిగించింది. కొద్దిసేపట్లోనే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం ఆధునికీకరణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పోచంపాడులో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్ఆర్ఎస్పిలోకి నీరు రాని సమయంలో కాళేశ్వరం నుంచి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ తోటి రోజుకో టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు నీటిని పంప్ చేసి ప్రాజెక్టుని నింపడమే ఈ పునరుజ్జీవ పథక లక్ష్యం. ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకాన్ని కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏడాదిలోగానే దీన్ని పూర్తి చేయాలని ఆయన ఇరిగేషన్ శాఖను ఆదేశించారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పునరుజ్జీవ పథకం కేసీఆర్ ప్రారంభిస్తున్నారని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. 1000 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్, మరో 1000 కోట్ల రూపాయల ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఆధునికీకరణకు కేటాయించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణ రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. తొలి దశలో 8 లక్షల ఎకరాలు, రెండవ దశలో 6 లక్షల ఎకరాలకు నీరందుతుంది. మొత్తం 14 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. మహారాష్ట్ర వల్ల ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి అస్సలు నీరే రావట్లేదని, కనీసం తాగునీటి అవసరాలు కూడా తీరట్లేదని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు చరిత్రను ఒకసారి చూద్దాము. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 5.5 దశాబ్దాల చరిత్ర ఉంది. 1963 జూలై 26న ఈ ప్రాజెక్టుకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. 9 లక్షల ఎకరాలకు సాగునీరు, 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, చేపల పెంపకం, వీటిని లక్ష్యాలుగా గోదావరి నదిపై ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నిర్మాణం ఆనాడు జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు. 175 చదరపు మైళ్ల విస్తీర్ణంతో గోదావరి జన్మస్థానానికి 326 మైళ్ల దూరంలో, సముద్ర మట్టానికి 980 అడుగుల ఎత్తులో పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 35,465 చదరపు మైళ్ల క్యాచ్మెంట్ ఏరియాతోటి 16 లక్షల క్యూసెక్ల నీటిని తట్టుకునేలా ప్రాజెక్టుని డిజైన్ చేశారు. 33 అడుగుల ఎత్తులో మొత్తం 42 వరద గేట్లున్నాయి. ప్రాజెక్టు నుంచి పూడిక పోవడానికి 6 రివర్స్ స్లూయిస్ గేట్లను నిర్మించారు. 81లో ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ని TV9 స్క్రీన్పై మీరు చూస్తున్నారు. నాడు జవహర్లాల్ నెహ్రూ దీనికి శంకుస్థాపన చేసి నిర్మాణం జరిగింది. 80లో దీన్ని జాతికి అంకితం చేశారు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల కోసమే 1000 కోట్ల రూపాయలు కేటాయించి రివర్స్ పంపింగ్ ద్వారా 60 టీఎంసీల నీటిని అందులోకి తరలించాలి. అలాగే 14 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్ఆర్ఎస్పీని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అన్ని ప్రాజెక్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసే తీరుతామంటున్నారు ఎంపీ కవితతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. మరి కాసేపట్లోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి పునర్జీవన పథకానికి శంకుస్థాపన జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎంపీ కవిత ఉన్నారు. చెప్పండి, ఎండిపోయిన ఎడార్లా మారినటువంటి ఎస్ఆర్ఎస్పీకి పునర్జీవన పథకం ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎలాంటి టెక్నాలజీతో, రివర్స్ పంపింగ్ అని లేకపోతే ఇంకా కొన్ని కొత్త పదాలతో చెప్తా ఉన్నారు. ఎలాంటి వ్యూహాలు? కొత్త పదాలే కాదు, కొత్త ఆలోచన, బేసిక్గా సరికొత్త ఆలోచన, కేసీఆర్ గారి ఆర్తి నుండి వచ్చినటువంటి ఆలోచన. ఎప్పుడైతే ఈ ఎండిపోయినటువంటి కాలువల్ని చూసినామో, ఎప్పుడైతే అన్ని జిల్లాలకు నీరు చేరాల్సినటువంటి నీరు ఇవ్వాల్సినటువంటి నిజాం సాగర్ ఇవ్వలేకపోయిందో, అప్పుడు గౌరవ కేసీఆర్ గారికి వచ్చినటువంటి ఆలోచన ఇది. టోటలీ తన సొంతగా ఆలోచన చేసి అసలు ఉన్నటువంటి వరద కాలువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తవ్వి రెడీగా ఉన్నటువంటి దాన్ని ఎందుకు వాడుకోకూడదు అన్న ఆలోచనలోంచి ఇప్పుడు ఇవాళ పునరుజ్జీవన అని మనం పేరైతే పెట్టామో, నిజానికి అది కరెక్ట్ పేరు అనమాట. అంతకుమించి ఆప్షనే లేదు. పైనుండి మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పీకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీరు చూస్తున్నట్టుగా అన్ని కాలువలు మా జిల్లాలో, అట్లానే మన వరంగల్ దాకా తవ్వినటువంటి జిల్లాలో దాదాపు 142 కిలోమీటర్ల వరద కాలువ ఉంటుంది. ఇంకా వేరే కాలువలు ఉంటాయి, కాకతీయ కెనాల్, ఇవన్నీ నల్గొండ దాకా కూడా నీళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా అక్కడి వరకు నీళ్లు చేరుకునేటటువంటి ఆస్కారం లేదు. చరిత్రలో మనం చూడలే. 15 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే 6-7 లక్షలకు కూడా ఇవ్వలేకపోయినాం. నిజాం సాగర్ చూస్తే కూడా నిండుకుండలాగా ఉంటుంది, కానీ దాదాపుగా 40 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీని కోల్పోయినాం. ఎందుకంటే సిల్ట్ వచ్చి చేరుతూ ఉండడం, సాయిల్ ఈరోజను, పైన అడవులు నరికేయడము, రకరకాల అంశాలు. పైగా వాళ్ళు మహారాష్ట్రలో ఇష్టం వచ్చినట్టుగా మొత్తం కూడా బ్యారేజెస్ కట్టడము, చెక్ డ్యామ్స్ కట్టడం, దాంతో ఒక చుక్క కూడా నీరు మనకు వచ్చేటటువంటి పరిస్థితి లేనప్పుడు మరి వాటర్ నిండుగా అవైలబుల్ ఉన్నటువంటి కాళేశ్వరం పాయింట్ నుండి తీసుకొని ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ వరద కాలువ తవ్వి ఉన్నదో
ఆ తవ్వినటువంటి కాలువనే వాడుకొని రిటర్న్లో మళ్ళీ రివర్స్లో ఎస్ఆర్ఎస్పి నింపాలన్నది ఒకటి. దాంతోపాటు ఆ కాలువ నిండా కూడా మొత్తం సంవత్సర కాలం పాటు నీళ్లు నిల్వ ఉంచాలి. ఉంచితే మత్స్య పరిశ్రమకి ఏదైతే మనం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామో వాళ్ళకి పనికొస్తుంది. ఆ కాలువ ఉన్నంత పొడవు కూడా ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఊర్లకి ఎప్పుడు కూడా ఇక నీరు ఊటలాగానే ఉన్నట్టే ఉంటుంది, నీరు కూడా ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచనలతోని ఈ పథకానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేశారు. దాంతోపాటు ఇది టైం బౌండ్, అంటే ఒక సంవత్సరం అంటే సంవత్సర కాలంలో అయిపోవాలి అని ఒక టైం బౌండ్ రీతిలో ఈ ప్రాజెక్ట్ని చేపట్టబోతా ఉన్నాం. కాబట్టి చాలా ఫాస్ట్గా అత్యంత ఏమంటారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి కళ నిజమయ్యే విధంగా జగిత్యాల, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈ ప్రజలందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది. దాంట్లో రెండు విషయాలు, ఒకటి మేడిగడ్డ ప్రాజెక్ట్తో లింకప్ అయినటువంటి అంశం, రెండోది దీంట్లో పూడికి ఎప్పుడో ఎస్ఆర్ఎస్పీని దాదాపు జనాలు మర్చిపోయినటువంటి పరిస్థితి. దీన్ని మళ్ళీ పునర్జీవనం కింద ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద రివర్స్ పంపింగ్ చేయాలంటే ముందుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సుందిల వరకైనా కనీసం పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత టైం బాగుంటుంది? డెఫినెట్గా ఇప్పుడు కోర్ట్స్ కూడా చాలా పాజిటివ్గా స్పందించడం జరిగింది. వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది, అది మీరు కూడా చూస్తున్నారు. నిన్నగాక మొన్న కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా వెళ్ళి చూసొచ్చి కూడా చాలా ఆశ్చర్యపోయారు, ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టులో పనులు జరుగుతూ ఉన్నాయని. అంతకుముందు మా జిల్లాల నుంచి కూడా రైతుల్ని తీసుకెళ్లి మేము ప్రాజెక్ట్ పనులు ఎంత వేగంగా అవుతున్నాయో చూపించడం కూడా జరిగింది. అల్టిమేట్గా మొత్తం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా జరిగిపోయింది. ఎక్కడన్నా చిన్న చిన్న ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఉంటే వీటిని కూడా మనము సాల్వ్ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. రైతులకు, తెలంగాణ ప్రజలకు మనం చెప్పేది ఒకటే, తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి దాని మీద. ఇవాళ నిధులు పుష్కలంగా ప్రతి ఊరికి వెళ్తున్నటువంటి సందర్భం. నీళ్లను పుష్కలంగా అదే విధంగా ఇచ్చుకోగలిగితే ప్రతి జిల్లాలో కూడా దాదాపు 1,00,000 ఎకరాలను మనం అదనంగా యాడ్ చేసుకోగలిగితే కనుక 1,00,00,000 ఎకరాల మాగాణం అవ్వాలి తెలంగాణ అనేది అయితే కలలు కన్నామో అది నిజమవుతుంది. ఇవాళ ఇక్కడ మాకు మాత్రం, మా జగిత్యాల, నిజామాబాద్ జిల్లా ప్రజలకు మాత్రం ప్రతి ఊరికి కూడా ఈ ప్రాజెక్టు వల్ల లాభం జరగబోతూ ఉన్నది. వరద కాలువ ఎంత దూరం వస్తుందో ఆ గ్రామాలకైతే ఇక వరప్రదాయం లాగానే ఉండబోతూ ఉన్నది. కాబట్టి మేము చేసినటువంటి అరేంజ్మెంట్స్ ఇవాళ వెహికల్స్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, ప్రజలు ఇంకా అడుగుతున్నారు, ఇంకా కావాలి మేము రావాలని. అంటే సంఘాలుగా రైతు సంఘాలు కావచ్చు, అన్ని రకాల సంఘాలు మేము వస్తామని చెప్పి బయలుదేరి వస్తున్నటువంటి సందర్భం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జిల్లా ప్రజలకు మాత్రం వరప్రదాయంగా ఈ ప్రాజెక్ట్ కాబట్టి చేపట్టిన రీడిజైనింగ్ పైనే ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యమ కాలంలో 14 ఏళ్ల ఉద్యమంలో ఎప్పుడు రీడిజైనింగ్ అని కానీ మొత్తం ప్రాజెక్టులను ప్రక్షాళన చేయాలనే విషయం కేసీఆర్ ఎప్పుడు చెప్పలేదు. కేవలం తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయనే మాట చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నింటినీ ప్రజల్లో ఆ గుర్తును చెరిపేసే విధంగా ఒక రీడిజైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందనేది కాంగ్రెస్ విమర్శ. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటిది వాళ్ళు ఆలోచన చేయాల్సిన విషయాలు ఇవన్నీ వాళ్ళు ఆనాడు ఆలోచన చేయలేదు. ఆనాడు మా మీద ఉన్నటువంటి బాధ్యత ఉద్యమం చేయాలి, రాష్ట్రాన్ని సాధించుకోవాలి, ఉద్యమం కోసం ప్రజల మద్దతు చేపట్టాలి, కూడగట్టాలి. అది కేసీఆర్ గారు చాలా చేశారు. అందుకని ఇలా రాష్ట్రం వచ్చింది. ఇవాళ మా బాధ్యత ఏంటిది? వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మేము ఎట్లా సరిదిద్దుకోవాలి? ఇదివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీడీపీ పార్టీ నాయకులు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని సరిదిద్ది తెలంగాణ ప్రజలకు ఎట్లా లాభం చేకూర్చాలన్నది ఇవాళటి ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో ఇవాళ మేము చేస్తున్నాం. సో ఎప్పుడేం చేయాలో కేసీఆర్ గారికి బాగా తెలుసు. ఆనాడు ఉద్యమం చేయాలి, అది చేశారు. ఇవాళ పాలన చేయాలి, అదే చేస్తున్నాం. ఇప్పుడు చేపట్టినటువంటి ఎస్ఆర్ఎస్సి ప్రాజెక్ట్ కానీ, లేకపోతే పాలమూరు కానీ, ఇప్పుడు మేడిగడ్డ కానీ, వీటి అన్నిట్లలో కూడా పంప్ సెట్లు అనేది కీలకంగా భావిస్తున్నారు. అంటే లిఫ్టింగ్ కానీ, లేకపోతే ఇప్పుడు రివర్స్ పంపింగ్ కానీ, వీటన్నిటి కోసం చూస్తే కొంతమంది ఎక్స్పర్ట్స్ కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ, ఇదంతా కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి చాలా పెద్ద భారంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. విద్యుత్ ఎక్కువ, ప్రయోజనం తక్కువ, ఇవంతా కూడా యూజ్లెస్ ప్రాజెక్ట్స్ అనేది అదొక విమర్శ. ఇంత పెద్ద ప్రాజెక్ట్కి 156 మెగావాట్లు మాత్రమే విద్యుత్ కావాలి. ఈ ఎస్ఆర్ఎస్ ఇప్పుడు మన రివర్స్ పంపింగ్ కోసం మనం చేసే మిగతా ప్రాజెక్టులు అన్నీ కూడా చాలా భారీ విద్యుత్ వినియోగంతో వచ్చేవి. ఎగ్జాక్ట్లీ విద్యుత్ వినియోగంతో వచ్చినా కూడా జనరల్గా ఒకటి విషయం ప్రతిపక్షాలు విమర్శ చేసే ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే కరెంట్ రేటు పీక్ ఉంటుందో అప్పుడు మనం నీళ్లు పంప్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నైట్ టైంలో లోడ్ తక్కువగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఇటువంటి ప్రాజెక్టులకు కరెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇదివరకు మేము పార్లమెంట్లో మాట్లాడినా, ఇంకో సందర్భంలో మాట్లాడినా అందరూ కూడా ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే లోడ్ తక్కువ ఉంటుందో అప్పుడు కరెంటు తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 0 ప్రైస్కి తెలంగాణ ప్రభుత్వం తీసేసుకుంటున్నారు కరెంటు. ఎందుకంటే గ్రిడ్లో కరెంట్ ఉన్నప్పుడు వేస్ట్ అయిపోతుంది. ఆ టైంలో వీళ్ళు తీసుకొని చాలా తెలివిగా వాడుకుంటారని పార్లమెంట్ సాక్షిగా దేశ విద్యుత్ శాఖ మంత్రి గారే చెప్పడం జరిగింది. సో రేపటి నాడు కూడా మేము కట్టేటటువంటి ప్రాజెక్ట్స్లో విద్యుత్ వినియోగం భారీగా ఉండబోతుంది, అందులో అనుమానం లేదు. కానీ ఆ విద్యుత్తుని మేము రాత్రిపూట తీసుకుంటాం, రాత్రిపూట పంపింగ్ చేసి పక్కన పెట్టుకుంటాం. పీక్ లోడ్లో ఉన్నప్పుడు తీసుకొని డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి లేదు. ఆ విఘ్నత కేసీఆర్ గారికి
ఉన్నది ఆ ఆలోచన కేసీఆర్ గారు. ఇన్ని చెప్తున్నారు కానీ కొంతమంది ప్రతిపక్ష నేతలు మాత్రం అన్ని లెక్కలు వేసి ఎకరానికి 1,00,00,000 ఖర్చు అవుతుంది ఇక్కడ వరకు వాటర్ తేవాలంటే, ఇంత ఖర్చు పెట్టి ఆ ఎకరం పొలంలో పండేది ఎంత, రైతుకు వచ్చే ఆదాయం ఎంత, ప్రభుత్వం పెట్టేది ఎంత అనేది చెప్తా ఉన్నారు. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదండి. ఒక్క సంవత్సరం లెక్క చూసుకుంటే ఎట్లా అవుతుంది, ఒక్కసారి మనం ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇస్తే జీవితకాలం ఉండేటటువంటిది. అంటే వన్ టైం వన్ రిటర్న్ కాదు కదా, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ చేస్తే లైఫ్ టైం రిటర్న్ అనేది ప్రజలకు వస్తుంది. అది మా ఆలోచన. ప్రభుత్వం చేసే ఖర్చు ప్రజలకు జీవితాంతం ఉపయోగపడాలి తప్పితే ఈ సంవత్సరమే వస్తుందని లెక్కలేసుకుంటే అది వ్యాపారం అవుతుంది. అది ప్రభుత్వం కాదు, పాలన కాదు, డెమోక్రసీ కాదు. సో కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు వాళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు చేస్తామంటే చేస్తారు. చేసిన తర్వాత పాపం వాళ్ళ పార్టీలో ఎవరు మిగులుతారు, ఇక ఎవరు మిగిలరు. వాళ్ళ బాధ అది. అది చెప్పకుండా రకరకాల విమర్శలు చేసే ప్రయత్నం చేస్తారు. 2019 లోపు ఎంత శాతం మేరకు అంటే విజిబుల్ ఇంప్లిమెంటేషన్ ఉంటుందంటారా? డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ కానీ, మిషన్ భగీరథ కానీ, ఇంకా చిన్న చిన్న లిఫ్ట్లు చాలా మేము ప్రారంభించినటువంటివి అవన్నీ కూడా పూర్తయిపోతాయి. మేజర్ ప్రాజెక్ట్స్ ఎక్కడైనా చిన్న చిన్న హర్డిల్స్ ఉండొచ్చు కానీ మిగతా అంశాలన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి కాలువలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ పూర్తయిపోతాయి. సో ఎప్పుడైతే ఆ బేసిక్ హర్డిల్స్, ఈ లీగల్ హర్డిల్స్, వీళ్ళు క్రియేట్ చేసిన హర్డిల్స్ మనం దాటుకుంటామో అప్పుడు ప్రాజెక్ట్స్ కూడా పూర్తవుతాయి. అల్టిమేట్గా కేసీఆర్ గారు టైం బౌండ్గా పనిచేసేటటువంటి వ్యక్తి. ఎట్లా అయితే ఖమ్మంలో చెప్పారు 6 నెలల్లో మేము ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు, భక్త రామదాస్ ప్రాజెక్ట్ 6 నెలల్లో పూర్తి చేశారు. ఇక్కడ కూడా అంతే, సంవత్సరంలో పూర్తి చేస్తామంటున్నాం, సంవత్సరంలో పూర్తి. చివరిగా ఇక్కడ మీరు చెప్పిన దాంట్లోంచి కోర్టులోకి వెళ్తున్నారు, కోర్టుకి వెళ్ళేది ఎవరైనా పర్లేదు, కోర్టు తీర్పులు ముఖ్యం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు. కోర్టు తీర్పుల మీద గౌరవం లేదా ప్రభుత్వానికి అని ప్రశ్న. అంటే ఇన్ని కేసులు అండి, 164 కేసులు వేసిండ్రు 3 ఏళ్ళలో. అసలు అది న్యాయమా? అంటే ఇట్లా చేసుకుంటూ పోతే అసలు ఏ రాష్ట్రంలోనైనా పరిపాలన కొనసాగుతుంది అన్న విషయం వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు పాలన చేస్తున్నటువంటి కర్ణాటకలో ఎవరైనా కేసులు వేస్తున్నారా ఇంతగానో? పోనీ వాళ్ళే పాలన చేసినప్పుడు ఇంత తెలంగాణ కోసం కొట్లాడినా మనం ప్రజలకు పనులు కాకూడదని కోర్టులో కేసులు వేసినామా? ప్రజా ఉద్యమాలు చేయాలి, ప్రజల కోర్టులో మనం నిలబెట్టాలి తప్పితే మాటికి కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొస్తా అంటే వాళ్ళకి చేతగానట్టు లెక్క. ఇది కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టిందే ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పునర్జీవన పథకం. కాబట్టి దీని ఇంప్లిమెంటేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. 16 లక్షల ఎకరాలకు నీరందించే వరకు, కాలువలో ఉన్నటువంటి చివరి ఎకరా కూడా నీరందించే వరకు మేము ఈ పనులు కొనసాగుతూనే ఉంటాయి. 2019 వరకు విజిబుల్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. పథకాలన్నీ కూడా దాదాపు పూర్తవుతాయి. ప్రతిపక్షాల విమర్శలు అనేవి పట్టించుకోవట్లేదు. అభివృద్ధి పదంలోనే తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తుంది అంటున్నారు ఎంపీ కవిత. ఓటీ స్టూడియో.